శ్రీ వీరాజీయం 12వ భాగం 25/2/25 38వ శీర్షిక పాత పప్పులు ఉడకం. ఏదో ఒక కొత్త వింత తీసుకురావాలి. కనీసం చొక్కా తిరగేసైనా తొడుక్కోవాలి. అతడు చొక్కా తొడుక్కోకపోయినా అదొక ఆవిష్కరణ. 2017 కాలగర్భంలోకి జారిపోయి 2018 కొత్త క్యాలెండర్ కాగితం చిరిగి అస్సలు కాల వ్యవధి ఇవ్వకుండా రంగప్రవేశం చేసిన వేళ క్యాలెండర్లు, డైరీలతో పాటు కొత్త పంచాంగాలు కూడా ధర్మదాతలు ఎవరైనా ఇస్తే ఒకే గై కొంటాం, లేదా పుస్తకాల ప్రదర్శనలో కొంటాం. చేతిలో తడి ఉండాలి. కానీ తెలుగువాడు గానా, పీనా, ఖజానా, తడి పొడి తిరగాల పార్టీలు ఎన్నైనా చేసుకుంటాడు. పచ్చళ్ళన్న, పండగలన్న తెలుగువాడికి మహాప్రీతి. దేవుడికి కూడా అవి మప్పేశాడు. సరే, ఇవాళ పూజారి వరం ఇవ్వనన్నాడు. అది ఒకే మాట ఇస్తే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఎక్కడా ఉండదు. కాన ఆనవాయితీగా అరుస్తాం. హ్యాపీ న్యూ ఇయర్ అని చలి విరిగేలా పాత సంగతులు ఏ కరువులు పెట్టడం కన్నా పలువురిని ఆకట్టుకున్న సంగతుల్ని చూద్దాం. యార్డులు అంటే ఒకటే కొంటే 2 ఫ్రీ. ఇప్పుడు కొంటే ఆన్లైన్లో సగం రేటుకే, సాయంకాలం కొంటే 25% మొదలు. అంటే మోదీజీ ధర్మమా అని చేత ఉన్న మొబైల్ నొక్కేస్తాం. అది కాదు అసలు సంగతి. విరాట్ కోహ్లీ పెళ్లి సందడిలో డ్యాన్సు చేసిన షారుఖ్ని ట్విట్టర్ మీద అనుష్కాని వైభవంగా పెళ్లాడింది చాలా ఎక్కువైన లైకులతో తినేశాడు విరాట్. అలాగే ట్వీట్ల కింగ్ ప్రధానమంత్రి మోదీజీని రీట్వీట్ల విషయంలో కరెక్ట్. మీకు తెలుసు, రాహుల్ గాంధీ తినేశాడు. పాపులర్ చిన్నబాబు కాస్త పెదబాబు అయిపోయాయి. దాని వెనుక కూడా ఒక స్త్రీ కలదు. వాళ్ళ అమ్మ సోనియా మాత్రం కాదు. అతి పురాతన రాజకీయ పార్టీ. 2014 దాకా అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ పగ్గాలు ధరించి అది వరకు నడిచిన తీరును ఎంచంకా తోలిందెవరు? ఎదిగ్వే యాంటోనియా అల్బినా మాయినో గారు. ఓడిన ఆయనోయ్, ఈ పేరేమిట్రా, ఇంత పేరా అంటే బర్త్ సర్టిఫికేట్లో అలా ఉంది. కానీ వాళ్ళ నాయన గారు సోనియా అని మార్చేశారు. ఇటాలియన్ భాషలో సుదీర్ఘాలు ఎక్కువట. అందుకే దాని తెలుగు ఆఫ్ ది ఇటాలియన్ అని అన్నారు. కానీ సోనియా అన్నది రష్యన్ పేరుట. కాంగ్రెస్ పార్టీ 2 సార్లు యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకి ఒక మైనార్టీకి చెందిన సర్దార్జీ ప్రధానమంత్రి పదవి ఇచ్చిన ఆమె ఇందిరాగాంధీ లాంటి కూతుర్ని కని ఇద్దాం అనుకుంది. కానీ ఇవ్వలేకపోయి ప్రియాంక కాస్త ప్రియాంక వాద్రా ఎవడ్రా అయిపోయి ఇన్నాళ్ళకి కొడుకు రాహుల్జీ తల్లి కష్టాలు గట్టెక్కించారు. భాజపాకి ఏమాత్రం కృతజ్ఞత ఉన్నా, ఎందుకంటే 3వసారి తన సారథ్యంలో ఎన్నికల్లో కాషాయ పార్టీకి బుబ్బిబ్బైపోయి అంత బలుపు ఇచ్చిన ఉదార మాత ఆమె. ఎందుకంటే అప్పటికి వాళ్ళకి ఉన్నదల్లా గుజరాత్ హ్యాట్రిక్ వీరుడు 56 అంగుళాల ఛాతీ తప్ప ట్రాక్ రికార్డ్ ఏం లేదు. ఏమైనా ఉంటే యూపీఏకలు ఉంది పెద్ద స్కామ్ రికార్డ్. విదేశీ వాసనలున్న ఎవరికైనా గోవా అంటే ఒళ్ళు పొలకరి. అది అలా ఉంటే కాంగ్రెస్ పార్టీ 139వ వ్యవస్థాపక దినోత్సవ నాడు అధ్యక్షుడి హోదాలో రాఘాజీ రత్నం జెండా ఎగరేస్తున్న సోనియా మాత అక్కడ లేదు. ఆసుపత్రిలో వెదికింది మీడియా. థ్యాంక్ గాడ్ ఆమె గోవాలో దొరికింది. వెనకటికో కథ ఉంది. వెళ్ళి పశువుల కాపరి ఒకటి అచ్చా నేరాని మర్యాద రామన్న విచారించి ఉరి శిక్ష తప్పదబ్బాయి నీకు అని అలా నిలబెట్టి ఆ అమాయకుడికి విసిగేసింది. అయ్యా, బేగి ఆ ఉరేదోలు తీసేస్తే
గొర్రెలు కాసుకోవాలి పోతానన్నట్ట. అలా ఉంది సోనియాకు. మొన్ననే అంటే పోయిన నెల 71వ రోజు పుట్టినరోజు జరుపుకున్న ఆమె 70 ఏళ్ల ఇండిపెండెంట్. కానీ ఓహో, మని స్వేచ్ఛ మాత్రం ఇవాళ దొరికి కనుక ఎంతది ఈ ముళ్ళ కిరీటం వదులుతుందా అన్నట్టుగా అసహనంగా ఉంది. సో ఎగిరిపోయింది. క్రిస్మస్ మర్నాడు లేడీ ఇన్ డిస్టరస్ అన్నారు. గోవాలోకి వక్రాకారులో ఉన్న 5 నక్షత్రాల లీలాస గోవా రిసార్ట్ హోటల్ ఆమె హాలిడే ఎంజాయ్ చేస్తున్నట్టు మీడియా హ్యాపీగా కూపీ లాగి నిజంగా గొప్ప హాయిగా ఉన్నట్టు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కానీ ఆ సొల్యూషన్ నగరికి అంటే ఢిల్లీకి పోను అన్నట్టు సన్నిహిత ఫ్రెండ్స్ ద్వారా తెలిపింది. పాపం అసలే ఆరోగ్యం సరిగ్గా లేదు. గద్దె దిగిన సోనియా చేసిన 5 తప్పులు, కోడలు చేసిన 10 తప్పులు అంటూ సమీక్షలు రాసి చంపేస్తున్నారు క్రిటిక్కులు. అంటూ ముచ్చటగా 3వసారి గోవా విడిది గాలి పీల్చుకోవటానికి ఎంచక్కా ఓ నల్లని లెగ్గింగ్ లేదా జీన్ కాబోలు, దాని మీద తెల్లని కుర్తా వేసుకొని ఓ సైకిల్ తెప్పించుకొని జామ్మని రిటార్ట్ లాంచ్ మీద కింకినేలని బెల్లు కొట్టుకుంటూ కింకింకే రౌండ్ వేసి వేగుల వాళ్ళు అంగరక్షకుల పీడా లేదు, టెర్రరిస్టు రిస్కు లేదు. పాపం గోవా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శాంతారాం నాయక్ అమాయకంగా మొహం పెట్టి మాలూమ్ నహీ భాయ్ సోనియాజీ గోవా వచ్చారా అని ఎదురు ప్రశ్న వేశారు. వీరప్ప మొయిలీ కాంగ్రెస్ పార్టీ మాట మనిషి. ఆయన అన్నాడు, మావాడు 2 నిభాయించగలడు. కానీ అవతల 8 రాష్ట్రాల ఎన్నికలు మొగలు తొంగి చూస్తాయి. చేతిలో మిగిలిన రాష్ట్రాలు వేళ్ల లెక్కకి వచ్చేశాయి. అయితే ఒక్కటి, చిన్నబాబు రాటు దేరింది మాట సగం నిజం. ఏడాది చివరిలో దేశంలో గుజరాత్ ఎన్నికల సంబరంభలు నీచ్ పాలిటిక్స్ వచ్చాయి. నీచ అన్న మాటని మోదీజీ ఒక ప్రచారాస్త్రంగా వాడుకున్న తీరు. రాహుల్ భయ్యా ఈ సంరంభం నుంచి పార్టీని బయట పడేసిన తీరు పరిశీకుల్ని కొన్ని ఆకట్టుకున్నాయి. నమో సంధించిన గుగ్లీ బంతుని కోచ్ లేకుండా పిచ్చి మీదికి దిగిన బ్యాట్స్మెన్ అయినా మడత స్ట్రోక్ కొట్టాడు కుర్రాడు అనిపించు రాఘాజీ. అలాగే హిమాచల్ ప్రదేశ్లో పార్టీ కార్యదర్శి లెజిస్లేచర్ అయిన ఆశా కుమారి ఓ పోలీస్ కానిస్టేబుల్ చేత చెంపదెబ్బ తిన్నా కూడా ముందు మనం చెయ్యి చేసుకున్నాం, అలా చెయ్యరాదు అంటూ అపాలజీ ఇప్పించారు. కానీ అరుణ్ జైట్లీకి ఎక్కడ తాకాలో అక్కడ తగిలేలా ట్వీట్ ఇచ్చారు. చిన్న స్పెల్లింగ్తో ఆ మాటకు రాస్తే ప్రాపర్ నౌన్కి స్పెల్లింగ్ మారచ్చు. ట్విస్ట్ ఇచ్చే చివరి అనే అబద్ధం అది చచ్చేలా ఇచ్చా. సుప్రీంకోర్టు లాయర్ కూడా ఆయన అరుణ్ మాస్టర్. అక్కడ రాఘాజీ సోషల్ ట్వీట్స్ కామెంట్స్ కొత్త దారి ఎలా వచ్చింది. ఇటీవల నమో ట్వీట్ అంటే రీట్వీట్ అంటూ దంచేస్తున్నాడు చిన్నబాబు అని ఎంతోమందికి సందేహాలు కలిగి ఇంతవరకు దీపేంద్ర కూడా సాయం చేసేవాడు. కానీ అతనికి ఇంత పదును లేదు. కుమారి దివ్య స్పందన ఈ ఛార్జ్ తీసుకున్న ట్వీట్కి కన్నడ, తెలుగు, తమిళ మిళాయింపు మంచి తాడింపు పడుతుంది. నమో కన్నా ముందుకు పోయాడు కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడు. దీని వెనుక ఒక స్త్రీమూర్తి. ఆమె పేరు దివ్య స్పందన. 29 ఏళ్ళు, మాండ్యా ఎంపీగా గెలిచి అని తెలియుడి మళ్ళీసారి ఎంపీగా ఓడింది. కానీ 2003లోనే పాలిటిక్స్లోకి వచ్చింది. అది వేరు. అసలు గ్రామర్ అంటే ఆమె వెండి తరతి భాషా తార కావడంలో ఉంది. అలాగా స్పందన యొక్క వెండి తెర పేరు రమ్య. ఇది రహస్యం. 2017 మే నుంచి ఆమె కాంగ్రెస్ సోషల్ మీడియా వింగుకి ఇన్ఛార్జ్. టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా ఆమె తిట్టు అందించే నేర్పడి సర్దే కొత్త అధ్యక్షుడి ట్వీట్ స్పీడ్కి కారణం ఆమె. ఏడాది చివరిలో 2G దెబ్బ, తీర్పు దెబ్బ భాజపాకి షాక్ ఇచ్చి
దాన్నే పావుగా ఎన్నికల్లో నిలిచిన నమో టీం వారి చేతిలోకి సిబిఐ ఈడీలు లేవు అన్నది రుజువయిందిగా అన్నాడు హిమాచల్ కానీ లల్లుని టైం చూసి మూసేశారుగా అన్నాడు బీహారీబాబు. అవతల అమిత్ షా చాకచక్యానికి చాణక్యానికి చాతుర్యాన్ని తమిళనాడులో కథ అడ్డం తిరిగింది. ఆదర్శ హౌసింగ్ కేసులో అశోక్ చవాన్ అగ్నిప్రవేశం చేసిన సీతామహా తల్లి లాంటి వాడయ్యాడు. పైగా ఎక్కడికక్కడ స్థానిక ఎన్నికలు అమిత్ జీని ఎవరూ గుర్తుపట్టడం లేదు. కొత్త ఏడాది కొత్త వ్యూహాలు తప్ప పాత పప్పులు ఉడకవు. లెట్ మీ ట్వీట్, లెట్ దేర్ బి పీస్ అండ్ రూపీస్ అని. విరాజీ జనవరి 18, 2018. ఇవాళ చివరి వాహ్ తాజ్ రాళ్ళెత్తిన కూలీలు మనవాళ్ళేనోయ్. చిన్నప్పుడు స్కూల్లో ప్రార్థన సమయం చివర ఒక పాట పాడేసి క్లాసులోకి పరుగు తీసేవాళ్ళు. అలా సాగేది మాతా నమో హిందూ మాతా నమో సుజాతా నమో జగన్మాత విపుల హిమద్రుడే వేణీ ఫలము గంగా యమునలి కంఠహారము గోలకొండ నీ రత్నకోశమట తాజ్మహల్ నీ దివ్య భవనమట కోహినూరు నీ జడలో పోగ ఆహాహా నీ భాగ్యము ఏమనందు మాతా. ఆ జడ లేదు, జడలు పువ్వులే. నెబరి సింహాసనం కూడా హుళక్. ఆ రతన్ గర్భ 2 మొక్కలు ఆనక 3 బంగ్లాదేశ్ అయిపోయి రత్నకోశం కానీ తాజ్మహల్ వాహ్ అంటూ అందరినీ ముఖ్యంగా విదేశీయుల్ని అలాగే అప్పటిలాగా ఆకర్షిస్తూనే. ఫ్రాన్స్కి ఈఫిల్ టవర్, ఇంగ్లాండ్కి బిగ్ బెన్ లాగా, చైనా వాడి గోడలాగా ప్రపంచ టూరిస్టు అపారంగా ఆకర్షిస్తున్న తాజ్మహల్ యొక్క చరిత్ర జాగ్రఫీ ఎవరు అడగటంలా. మనవాడు ప్రపంచవ్యాప్త కళాఖండ ప్రియులు దీన్ని ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన ఒక అభిప్రాయ సేకరణలో కూడా గట్టి పోటీ మధ్య భూమి మీద వింతలలో ఒకటిగా తాజ్ మళ్ళీ ఎంపికై దీనొక ప్రపంచ సాంస్కృతిక చారిత్రాత్మక వైభవ ప్రతీకగా యునెస్కో కూడా 2000 సంవత్సరంలోనే ముద్ర వేసింది. వెనకటి ప్రభుత్వాలు తాజ్కి వహ్వా అంటూ ఎక్కడా లేని హైపు ఇచ్చారు. ఇక విదేశీ అధినేత ప్రతినిధి రా భయం మన గవర్నమెంట్ మనకున్న ఒకే ఒక్క షోపీస్ లాగా తాజ్మహల్ చూపెట్టి ఓ మొమెంటో తాజ్మహల్ బొమ్మ దానితో తీయించుకున్న ఫోటో చేతిలో పెట్టి పంపేసేది. వెన్నెట్లు దివి నుండి దిగి వచ్చిన పాలరాతి వెన్నెల వన్నెల బొమ్మల రోజంతా ఎండలు పింకు రంగు సాయంకాలం ధవళ వర్ణ కాంతులు పున్నమి వెన్నెలలు బంగారు కాంతులేనుతుంది. అందమైన ఆడపిల్లల మూడ్స్ అని ప్రదర్శిస్తూ విదేశీ పైసలు ఆర్జిస్తూ ఉంది ఈ గ్లోరిఫైడ్ గోరి. ఇక 22 సంవత్సరాల 20,000 మంది కూలి ఎండా వెన్నెలా ఒకలా భావించి తమ కాయ కష్టాన్ని వెచ్చించి తీర్చిదిద్దినది పాలరాతి కళాఖండ్. అసలు వాళ్ళు మనవాళ్ళు. తాజ్మహల్కి రాళ్ళెత్తిన కూలీలెవరో అంటే మనవాళ్ళునే అని వేరే చెప్పక్కల. పెద్ద శిల్పి ఉస్తాద్ అహ్మద్ లాహౌరీ పర్షియన్ కావచ్చు, కానీ చేతులు మనవాళ్ళు. రాళ్ళు రాజస్థాన్ నుంచే కాదు, టిబెట్, ఆఫ్ఘనిస్తాన్, చైనాల నుంచి కూడా తెప్పించారు. వాటిని మోసుకు రావడానికి 1000 ఏనుగుల్ని ఉపయోగించారు. స్వర్గంలో తన ఇష్ట సఖికి ఎటువంటి నివాస ధామం ఉండాలో ఊహించి కట్టమన్నాడు ఖుర్రం చక్ర. ఇవాళ గొప్పగా సుబ్రహ్మణ్య స్వామి అవర్ ఘల్ తాజ్ ఆమికవిత భూమి మీద కట్టింది అని చెబుతున్నాడు కొలంబస్లా అన్నాడు. నాడు మన దేశమే అంతా ఆక్రమిత ల్యాండ్ కదా. తాజ్మహల్ ని దివ్య భవనమని రాసిన కవి అది పాడుకొని మురిసిన అబాల గోపాలాన్ని వెనక్కి పోయి తప్పు పట్టే ఉద్యమం లేవదిద్దామా? అసలు 55.5 ఎకరాల సువిశాల యమునా తీర దక్షిణ భూమి మీద
నిర్మించిన తాజ్ మహల్ నాటి ప్రపంచ 7 వింతలే ఉన్న రోజుల్లో కూడా 8వ వింతగా 8th వండర్గా వాసికెక్కిన రోజు అంతకన్నే వండర్ ఈ గడ్డ మీద కలవు అని ఎదిగెత్తి చాటారా? ఒక్కడైన తాజ్మహల్ సందర్శన శుక్రవారం సెలవు. ఎందుకంటే తాజ్ భవన సముదాయంలో ఒక అతిథి గృహం, అద్భుతమైన గార్డెన్తో మరో మసీదు కూడా ఉంది. అక్కడికి శుక్రవారం స్థానికులు నమాజు చేస్తారు. గేటు మీదే మనకు ముంతాజ్ బేగం తన 15వ కానుపు తరువాత స్వర్గస్థురాలైందని అక్కడి ఫలకం వివరిస్తుంది. ఆమె వయస్సు 40 కంటే 1 తక్కువ. షాజహాన్కి 3 భార్యల 30 మంది జనానా అన్న ప్రశ్న అనవసరం. 3కి మందిరాలు కట్టిస్తే ఇవాళ 3 మందిరాలు మన గవర్నమెంట్ కాపాడాల్సి వచ్చిందన్నాడు కొంటె కుంక. అవును, తాజిని కాలుష్య దోషం నుంచి కాల దోషం నుంచి కూడా కాపాడటానికి చుట్టువార ప్రాంతాన్ని 10,400 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని రక్షిత మండలంగా ప్రకటించి ఇవాళ తాజ్మహల్ మీదుగా విమానాలు ఎగరకూడదు. ఈ 2 అంతస్తుల అందాల భవనంపై అంతస్తులో షాజహాన్ ముంతాజుల సమాధి నమూనాలే ఉన్నాయి. క్రింద అంతస్తులో అసలు గోరీలంటే సమాధులు. అది ఒక సంప్రదాయం. ఇదంతా ఎవరూ చూడరు. పైనుంచి చూస్తే అలౌకికమైన అందాలతో 4 మీనార్లతో భాషించే ఈ భవనం అష్టభుజ ఆకారం అపురూప పద్మాలయంలా మురిపిస్తుంది. ఒకవేళ ఈ మీనార్లు కూలిపోతే అవి అసలు భవనానికి ఎడంగా పడేలాగా కొంచెం అవతలగా నిర్మించి నాటి నిపుడు ఎంత జాగ్రత్త! ఒక్కో వరండా, ఒక్కో కళాఖండ, అద్భుతమైన లతలు, తీగలు, క్యాలిగ్రాఫీలు, ముత్యాల పేరు లాంటి దస్తూరి, ఖురాన్ సూక్తులు, ముంతాజ్ బానో ప్రశస్తి ఉంటాయి. అల్లాహ్ ఉన్న 99 నామధేయాలు ఈ కుడ్యాల మీద పొందుపరచడం విశేషం. అంటే మళ్ళకులాగా శతనామం కూడా ఉందన్నమాట. ఇవాళ దీన్ని కోట్లాది సందర్శకులు చూస్తారు తప్ప చరిత్ర అడగ. ఒక కళాఖండంగా తాజ్మహల్ అందాలు చూసి మురిసిపోవడమే వాళ్లకు తెలుసు. సరుబరాయి, షబూతర్ లేదా జంటలు కూర్చున్న బ్రహ్మచారులు లేదా కన్నె పిల్లలు కూర్చున్న తాజ్ నేపథ్యం ఫోటోలో అంత ముచ్చటగా దిగుతుంది. దాని లోపలికి చెప్పులతో వెళ్ళొద్దంటే దాని నాజూకుతనం, వర్ణ శోభ తగ్గుతాయేమో అని. జోళ్ళు విప్పకపోతే విదేశీ సందర్శకులు చాటల్లాంటి తోలివి పాద తొడుగులు చెప్పులు అద్దెకిస్తే మంచి చలికాలంలో వెళ్ళాను నేను. అదే మిత్రుడు అందాక పోయి తాజ్ని చూడలేదా అని ఏదేదో నేరంలాగా నిలదీస్తారేమో అన్న భయం. కేంద్ర ప్రభుత్వం వారు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడిగా తీసుకుపోతే అదే అదనుగా ఈ మొక్కుబడి కూడా తీర్చుకుంటే అనుకో. మొదట నాకు గేట్లోనే మొహల్లాలోని గల్లీలు పిల్లలు అర్ధనగ్నంగా పేదరికాని శాంపుల్స్ లాగా గోలీకాయల్లాంటి ఆటలు ఆడుకోవడం దృశ్యాలు తాజ్ దాకా పోయేగా టాంగా మార్గంలో గతుకల రోడ్డు కనుక ఇచ్చిన కుదుపులు ఇలాగే మిగిల 15 కానువు అది చిన్న వయసులో కంటూ ఆ తల్లి పడ్డ మరణ వేదన మొదట అవే అనిపించి, కానీ వెలుపల ఈ కచడా చెత్త జనసందోహపు అల్లరి అవి లేకపోతే ఇవాళ యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ జోగీజీ చీపురు చేట పట్టుకొని పడమటి గేటు దగ్గరకు వెళ్ళే